జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు రమగారు. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రమగారు, మనం స్పెషల్ వంటలు చేస్తా ఉన్నాం, పండుగ స్పెషల్. ఓకే, ఒక వీడియో మనం గారెలు చేసాం, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొబ్బరి బూరెలు చేద్దాం జయ. లాస్ట్ ఇయర్ అరిసెలు చేసాం కదా. అవును, సంక్రాంతి పండగకి కొబ్బరి బూరెలు కూడా చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. బియ్య పిండితోటి చేసే వస్తువు అంటే ఇప్పుడు తీపి వంటకం సంక్రాంతి పండగకి చేసుకుంటాం. అవును, అరిసెలు చేసుకోవచ్చు, ఇవి కూడా చేసుకోవచ్చు. అరిసెలు వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి చూసి చేస్తారు అనుకో. కొబ్బరి బూరెలు చేద్దాం. సరే, మనం ఒక 1/2 కేజీ పిండి కొబ్బరి బూరెలు చేయదలుచుకుంటే 30 కిలో బియ్యం నానబెట్టుకోవాలి. ఓకే, బియ్యాన్ని కనీసం రాత్రి నానబోసి పొద్దునకి 10-12 గంటల పాటు బియ్యం నానాలి. కొత్త బియ్యం పోసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే స్టోర్ బియ్యం ఉంటాయి, మన ఏమన్నా రేషన్ బియ్యం అయితే అది కూడా బాగా వస్తుంది. ఒక 12 గంటలు నానబెట్టి గిర్నీకి అవకాశం ఉండి పిండి మరకి పెట్టి తడి బియ్యం పట్టే మర ఉంటే తడి బియ్యాన్ని పట్టించుకోవటం, లేదా మనమే చకచక మిక్సీ జార్లో వేసుకుని చేసుకోవచ్చు. బాగా జల్లిచ్చేసుకోవాలి. 1/2 కేజీ చేయాలనుకుంటే 30 కేజీ బియ్యం పొయ్యాలి, అది లెక్క. 1/2 కేజీకి 30 కేజీ. ఎందుకంటే 1/2 కిలో బియ్యము అని 1/2 కిలోనే పట్టించుకున్నాం అనుకో, పట్టుకుంటే పిండి చారిపోకపోవచ్చు. బెల్లాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఒక చారెడు పిండి ఎక్స్ట్రా ఉండటమే మంచిది. సో మనం 1/2 కేజీనే చేస్తున్నాం. ఈ 1/2 కేజీ బియ్యానికి ఒక 1/4 కిలో కంటే ఎక్కువ, మామూలుగా కేజీ బియ్యానికి మనం 1/2 కేజీ కంటే ఎక్కువ 30 కిలో దాకా 700 గ్రాముల దాకా బెల్లం పోస్తాం. అంతే, కేజీ లెక్క ఉండదు, తక్కువ పడుతుంది. దీనికి లెక్క ఏంటంటే 1/2 కేజీకి ఒక 300-325 గ్రాముల బెల్లం. ముందు ఏం చేద్దామంటే బెల్లం సన్నగా తరిగి పెట్టాము. బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకుందాము. పాకం పడతాం కదా. అవునండి. కరిగి ఇందులో ఉన్న ఇసుకని తీయకపోతే అది పంటి కింద పడే అవకాశం ఉంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇందులో, పర్వాలా మనం కాస్త నీళ్ళు పోస్తే పాకం పట్టుకుంటాం కదా. కరిగెన్ని పోయి చాలు, చాలు. బెల్లం ఒకసారి కరగనిచ్చి వడపోసుకుని పాకం పట్టుకుందాము. అలాగేనండి. పిండి పట్టించేసినట్లున్నారు కదా. పిండి పట్టించేసాం. పిండి పట్టడము, మిక్సీ జార్ పెట్టడం మీకు చూపించలేదు కానీ పిండి గిర్నీలో పట్టించేసాము. పట్టించిన పిండి అయినా మీరు మిక్సీలో పట్టుకున్న పిండి అయినా జల్లించుకోవటమే మంచిది. జల్లించి పిండిని దగ్గరగా చేర్చి ఏదైనా టవల్ కానీ పెద్ద మూత ఏదైనా పెట్టేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. తడి పిండే దీనికి ఇంపార్టెంట్. అవునండి. ఇప్పుడు కొబ్బరి లెక్క 1 కేజీకి ఒక పెద్ద కొబ్బరికాయ పడుతుంది. మనం 1/2 కేజీ పిండి చేస్తున్నాం కాబట్టి ఒక చిప్ప కొబ్బరి కోరి పక్కన పెట్టుకోండి. కాసిన ఏలక్కాయలు పొడి కొట్టి పెట్టుకుందాము. ఇదిగోండి, మనం కొబ్బరి కోరేసుకున్నాము. అడుగును కూడా తీసేసాము, అది బ్లాక్ అది కూడా. కూరంతో కోరితే అడుగు నలుపు రాకుండా ఉంటుంది. కూర అవకాశం లేకపోతే మిక్సీలో వేసేసుకోండి. ఒక 1/2 కేజీ, అదే 1/2 కాయ కొబ్బరి, తర్వాత ఒక 10 ఏలకులు పొడి చేసి పెట్టుకోవటం. ఏలకుల పొడి కూడా చేయించేసాం. కొంచెం నెయ్యి నూనె దగ్గర పెట్టుకోండి. అంతే, ఒక 3 స్పూన్ల నెయ్యి. మామూలు మన నూనె కోపాలు పక్కనే ఉంటాయి కదా, అది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి నూనె అవసరపడతాయి. పాకం దగ్గర పడుతుంది జయ, చూడండి. అవును రమ్మగారు, నురుగు వస్తుంది. ఇది ఎట్లా అంటే నీరు పళ్ళెం పెట్టుకుని అందులో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, పరిగెత్తి పారిపోతుంది. ఇది ఇంకొంచెం చిక్కపడాలన్నమాట. ఇది నీటిలో కరుగుతున్న ధోరణి ఉంది. ఇంకా ఇంకొద్దిగా చిన్న తిత్తిగా రావాలన్నమాట. తిత్తి పాకం ఉండాలి, అక్కడే ఉండి ముద్దవాలి. ఇప్పుడు నీళ్ళలో మెల్లిగా చూడు, ఒక రకంగా కరుగుతోంది. ఆ కరగకూడదు, ఇంకొంచెం కావాలన్నమాట. ఈ పాకం రావడానికి ఇది గుర్తు నురుగే. అంతేనండి, అది నురుగు కరెక్ట్ వస్తుంది. చూడు ఇప్పుడు ఈసారి చూడు, కొంచెం దగ్గరకు వచ్చింది. ఇట్లా రావాలి, తిత్తి చూడు లేస్తోంది. అట్లా ఉంటే సరిపోతుంది. టంగు పాకం అక్కర్లేదన్నమాట. అదేనండి. దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం రెడీగా కోరి పెట్టుకున్నాం కదా, కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసేసరికల్లా పాకం కొంచెం లూజ్ అవుతుంది జయ, కొద్దిగా వదులవుతుంది. ఒక 1/2 కప్పు కొబ్బరి అంటే అదే మన 1/2 చిప్ప కొబ్బరి వేసాం కదా. కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు. నువ్వు పప్పు ఉన్నా బాగుంటుంది, నువ్వులు ఉన్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి కొంచెం దీన్ని కొంచెం 1 మినిట్ కొబ్బరిని ఉడకనిద్దాము. నిమిషం కూడా అక్కర్లేదు పూర్తిగా. నువ్వులు కాసి ఉంచుకున్నాం కదా, ఇవి 1/2 కేజీయే కదా, ఊరికే అన్ని నువ్వులు వేయండి, బాగుంటుంది నువ్వులు వేస్తే. ఓకే, ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పిండిని పోసేసుకుందాం ఇందులో. ఏలక పొడి వేద్దాము. ఒక 6-7 ఏలక్కాయలని కొట్టి మిక్సీ చేసుకున్నాము.
మిక్సీ చేయటం అంటే పొడి చేసాం దాన్ని, పంచదార వేసి పొడి చేస్తే మెత్తగా అవుతాయి. బియ్య పిండి పోసుకుందామా? అలాగే నమ్మగారు. పిండి పోసాం. పావు కిలో పడుతుందా పడదా అనేది చూద్దాం. ఒక్కసారి నా చేతికి, నీకు దూరంగా ఉంది. క్లాత్ తీసుకోండి నమ్మగారు. పర్వాలా, అది పెద్ద గిన్నె కదా, అందుకని కరగబెట్టేటప్పుడు పాత్రలు పెద్దవి పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది అన్నమాట. బియ్యాన్ని బట్టి, బెల్లాన్ని బట్టి, పాకాన్ని బట్టి పాకము ఒక్కొక్కసారి బెల్లం తడిపి పడేసరికల్లా వదులు వచ్చేస్తుంది, కొన్ని బెల్లాలని నమ్మలేమన్నమాట. అడుగున అంటకుండా చూడు, ఒక ఉండభావకంగా కనపడుతుంది చూడు. మనం ఇలా దగ్గర తీస్తుంటే బాగుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్లు 2 స్పూన్ల నెయ్యి ఇందులో, ఇంకొంచెం కమ్మని వాసన వస్తుంది, బాగుంటుంది ఇది. సరిపోయింది. అడుగు ఏమైనా అంటుతుందేమో చూసుకొని కదిపేసేసి స్టవ్ ఆపేద్దాము. దీంట్లో ఏం చేద్దామంటే ఇంకొంచెం నూనె కూడా వేసుకుందాం పైన, ఇది డ్రై అయిపోకుండా మనం ఒత్తేటప్పుడు పల్చగా చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి వీలుగా అన్నమాట. 2 స్పూన్లు నూనె వేస్తే చాలండి. నూనె వేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు మనం ఉండలు చేసుకోవటం, ఆ పచ్చలు ఒత్తుకోవటం, నూనెలో వేసుకోవటం. కొంచెం నూనె చేసుకుంటూ మనం అరిసెలు ఎట్లా ఒత్తుకుంటాము, కాకపోతే అరిసెల్లాగా అదిగో తేలు వస్తుంది చూడదు పైకి, వేగంగానే పైకి వచ్చేస్తుంది. దాన్ని ఒక్కసారి తిరగేస్తే సరిపోతుంది అంతే. కాకపోతే అరిసెలకి మనం నెయ్యి కానీ నూనె కానీ ఉంటే ఒత్తుకుంటాము. ఈ కొబ్బరి బూరెలకి వస్తాం కదా రమ్మగారు. బూరెలకి వస్తాం, వీటికి ఇలాగే. మొదటిది కొంచెం కాస్త సుమారుగా వచ్చినట్టు ఉంటుంది, రెండోది మూడోది మీకు మెల్లిగా వచ్చేది. నూనె కాగటమే దీనికి ఇంపార్టెంట్, అంతే. మంచి కాగు కావాలన్నమాట. ఇద్దరుంటే ఒకళ్ళు వేయటం ఒకళ్ళు తీయటానికి బాగుంటుంది. మనం గుంట మూకుడు పెట్టాం కానీ వెడల్పాటి మూకుళ్ళు పెడతారు వీటికి. ఓ పక్క నుంచి వేసుకుంటూ ఇంకో పక్క నుంచి తీసుకుంటూ ఉంటారు. తీసి చక్కగా కలర్ వచ్చింది చూడు, అదే దాని రంగు. ఇంకొంచెం నూనె ఓడిపోవాలన్నమాట. కాస్త పెద్దది ఇది పెట్టుకుని జాలి పెట్టుకుని నూనె ఓడి చేసేయటం, ఎక్సెస్ నూనెని మనం టిష్యూ తోటి తీసుకోవటమే. దీన్ని ఒత్తే పని లేదు, ఇంకా దాన్ని కూడా తిరగేయాలి. తిరగేదాన్ని ఆ రంగు రాకుండా తీయాలి. చక్కచక్క 2 చొప్పున చేసేస్తాను. కొంచెం నూనె కాగిన కొందికి స్పీడ్గా వచ్చేస్తాయి, స్పీడ్గా వచ్చేస్తాయి కూడా అవి. ఈ కలర్ చాలు కదా రమ్మగారు? చాలు. కొంచెంసేపు ఆగితే ఇంకొంచెం బెల్లాన్ని బట్టి కూడా కొన్ని బెల్లాలకి మంచి ముదురు రంగు వస్తుంది రమ్మగారు. చక్కగా వచ్చినాయి కదా, బ్రహ్మాండంగా వస్తాయి జయ. నీకు ఫస్ట్ టైం చేసిన అరిసెలు పాడవుతాయేమో గానీ ఈ బూరెలు ఏం చెడవు, అదే వచ్చేస్తాయి. కొంచెం కలర్ అంటే బెల్లాన్ని బట్టి అంటారా? ముదురు, అది కూడా కాకుండా మనం తెల్లగా తీసిన పిండి వేగదు, కొంచెం ముదురు రంగు రావాలి. మనం తీసిన దానికంటే ఆరాక ఇంకొంచెం ముదురుతుంది రంగు, కాస్త ముదురు రంగులోనే ఉంటాయి కొబ్బరి బూరెలు. నిలవ ఉంటాయి జయ, చక్కగా నిలవ ఉంటాయి, రుచిగా ఉంటాయి. సో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రేక్షకులకు ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేద్దామండి. తప్పకుండా అండి. మళ్ళీ ఒకసారి వంటకం గురించి చెప్దాం. చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేసినా చక్కగా వస్తాయండి. పొడి పిండి మాత్రం వేదు, తడిపిండి వేసుకోండి. నేను చెప్పిన కొలత కరెక్ట్గా యథాతథంగా ఏం చెప్పానో అదే చేస్తే ఎక్సలెంట్గా వస్తాయి. ఎంత బాగా కుదురుతాయో చక్కగా 4-5 రోజుల పాటు నిలబెట్టుకుని డబ్బాలు పెట్టుకుని తినచ్చు. ట్రై చేసి చూడండి తప్పకుండా. సో ప్రేక్షకులందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.